Welcome students and my dear parents. JW 2026 April attempt ప్రిపరేషన్ ఎవరెవరు స్టార్ట్ చేశారు కామెంట్లో మెన్షన్ చేయండి. సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్స్ ఎలా వస్తాయి, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, మరి జనవరిలో వచ్చినట్టుగానే ప్యాటర్న్ వస్తుందా, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందా, ఎలా రావచ్చు పేపర్స్ అనేవి తెలిస్తేనే మీకు మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. సో అది క్లారిటీగా చెప్తాను. ఈ విషయం తెలియకుండా మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేయకండి. బిగ్గెస్ట్ మిస్టేక్ జనవరిలో చేసింది ఇప్పుడు మళ్ళీ చేస్తే మాత్రం ఇంకొక ఛాన్స్ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్లో ఉండాల్సిందే. ఎన్టీఏని మాత్రం ఎవరు నమ్మి ప్రిపరేషన్ చేయకండి. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ అందరికి ఒక క్లారిటీ వినండి, దీనికి ఎస్ఆర్నో ఆన్సర్ తప్పకుండా మెన్షన్ చేయండి. జనవరి సెషన్లో ప్యాటర్న్ చాలా చేంజ్ అయింది, బట్ మీకు మార్క్స్ తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకండి అని మన ఛానల్లో వీడియో ముందుగానే చెప్పాను. పర్సెంటేజ్ మాత్రం మంచి పర్సెంటేజ్ వస్తుంది, ఎవరు వరి అవ్వకండి, డిసప్పాయింట్ అవ్వకండి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, జనవరిలో ప్యాటర్న్ చేంజ్ అయింది, చాలామంది స్ట్రగుల్ అయ్యారు, స్టూడెంట్స్తో పాటు పేరెంట్ కూడా. బట్ 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు స్టేట్లోనే, ఏపీలో, తెలంగాణలో కూడా వచ్చారు. మరి ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు అందరూ డిఫికల్టీగా ఫీల్ అయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి 100% అండ్ 99.99%, 99.98% వచ్చింది. అంటే ఈ ప్యాటర్న్ ఎలా వచ్చినా మార్క్స్ తెచ్చుకునే క్యాపబిలిటీ వీళ్ళు గెయిన్ చేశారు. సో దీని నుంచి వాళ్ళకి ఏదో మార్క్స్ వచ్చాయి అని మీరు వదిలేయకుండా వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో అన్నది మీకు అర్థమవుతే మీకు ప్రిపరేషన్లో మీ యూజ్ చాలా ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, 4 years బ్యాక్, 11 years బ్యాక్ ఎన్టీఏ ఇచ్చిన పేపర్లో జనవరి సెషన్లో ఇలాంటి ప్యాటర్నే ఇచ్చి ఏప్రిల్ అటెంప్ట్ వచ్చేసరికి ప్యాటర్ను చాలా మోడరేట్గా వచ్చింది. అంటే ఇంత ప్యాటర్న్ చేంజ్ చేసి ఇవ్వలేదు, నార్మల్గా అన్ని పేపర్స్ ఎలా అయితే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చాయో అలాంటి ప్యాటర్న్ ఇచ్చింది. 11 years బ్యాక్ కూడా ఇలానే చేసింది. సో మనకున్న ఎక్స్పీరియన్స్లో చాలా పేపర్స్ అయితే నేను చూశాను, స్టూడెంట్స్తో మాట్లాడాను, అవన్నీ చూసిన తర్వాతే మీకు క్లారిటీగా చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా జనవరిలో వచ్చిన ప్యాటర్ను ఏప్రిల్లో వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు హై అండ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఏప్రిల్ సెషన్లో మోడరేట్గా ఉన్న పేపర్స్ షిఫ్ట్లో చూసుకొని, లేదు ఈజీ పేపర్ షిఫ్ట్లో చూసుకొని ప్యాటర్ను అంత డిఫికల్టీ ప్యాటర్న్ అంటే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్, మల్టీ మ్యాచ్ క్వశ్చన్స్ ఇలాంటివి కాకుండా నార్మల్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, స్టూడెంట్ సైకలాజికల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ దానివల్ల చేయాల్సిన మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే రావాల్సినవి ఉంటాయో రావు, అది కూడా ఇక్కడ డ్రాబ్యాక్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇవన్నీ మీరు ఆలోచించడం కంటే బెస్ట్ ఆప్షన్ పేపర్ ప్యాటర్న్ విషయంలో మీకు ఒక కంక్లూజన్ నేను ఇస్తాను, క్లారిటీగా అర్థం చేసుకోండి. జనవరిలో వచ్చిన పేపరే ఏప్రిల్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగని జనవరి కంటే ఈజీగా వస్తుందా డిఫికల్టీగా వస్తుందా అని మాత్రం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్, పేపర్ ఎలా వచ్చింది అన్న దానికంటే మీరు ఒక చాప్టర్ని ఎలా ప్రిపేర్ అయ్యారన్నదే చాలా ఇంపార్టెంట్. 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో మరి వాళ్ళకి ఎలా వచ్చింది, ఇదే మెయిన్ బేస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా చూసుకుంటే మనకు 90+ చాప్టర్స్ అయితే వస్తాయి, అండ్ ఇంకా కొన్ని చాప్టర్స్ యాడ్ అవుతాయి, 90+ అయితే కౌంట్ ఉంటుంది. మీరు మ్యాథ్స్లో ఒకసారి చూసుకున్నారు, మీకు ఒక చాప్టర్ వచ్చు, సెకండ్ చాప్టర్ వచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చు. ఈ చాప్టర్ మీకు వచ్చు అంటే మీనింగ్ జస్ట్ మీరు ఏదో క్వశ్చన్ బ్యాంక్లోనో, ప్రాక్టీస్ టెస్ట్లోనో, మార్క్ టెస్ట్లోనో మార్క్స్ వచ్చాయంటే కాదు. ఈ చాప్టర్లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే అందులో ఉన్న అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది మల్టీ స్టేట్మెంట్ అయినా, మల్టీ మ్యాచింగ్ అయినా, లేదు అందులో ఉన్న మీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అయినా సరే ఏవి ఇచ్చినా చేయగలిగేలాగా ఉంటే ఇది కంప్లీట్ చేస్తేనే మీ హ్యాండ్లో ఒక చాప్టర్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు ఆ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ మీరు ఏ షిఫ్ట్లో పేపర్ వచ్చినా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇలా మాత్రమే ప్రిపేర్ అవ్వండి. లేదు ఒక చాప్టర్లో కొంతవరకే ప్రిపేర్ అవుతాను, నాకు బేసిక్ వచ్చలే, నాకు ఫార్ములాస్ వచ్చలే, ఇలా వెళ్తే మాత్రం మళ్ళీ జనవరిలో చేసిన మిస్టేకే మళ్ళీ రిపీట్ అవుతుంది, చదివి కూడా మార్క్స్ కోల్పోతారు. మెయిన్గా ఎన్టీఏని నమ్మొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, ఎన్టీఏ ఒక షిఫ్ట్లో చూసుకుంటే కనుక పేపర్లో
ఒక చాప్టర్ విషయానికి వస్తే ఫస్ట్ చాప్టర్ అనుకుందాం, చాప్టర్ 1 తీసుకుందాం. అందులో ఒక చాప్టర్లో వెయిటేజ్ 3 మార్క్స్ ఇస్తే అదే షిఫ్ట్లో మళ్ళీ ఇదే చాప్టర్ నుంచి చూసుకుంటే వేరే షిఫ్ట్, ఇక్కడ షిఫ్ట్ మనకు మీరు మార్నింగ్ షిఫ్ట్లో రాశారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళారు, ఇందులో 0 క్వశ్చన్స్ కూడా వచ్చిన చాప్టర్స్ ఉన్నాయి. సో వెయిటేజ్ విషయంలో ఎన్టీఐని అసలే నమ్మకండి. మీరు ఇక్కడ నా దగ్గర 1, 2, 3, 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను అంటే దీని వెయిటేజ్ ఒక క్వశ్చన్, దీనికి 2, దీనికి 1, దీనికి 3 అని ఎక్స్పెక్ట్ చేసి 3 + 4 5 + 6 7, నాకు 7 క్వశ్చన్స్ నా హ్యాండ్లో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నది ఎన్టీఏ 0 చేసి పడేసింది అనుకోండి, మీ హ్యాండ్లో ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? 7 కాస్త 4కే అవుతాయి. సో మీరు చాప్టర్స్ ఎన్ని కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని ఆన్సర్స్ చేస్తున్నారు అనేది మాత్రమే మీ మైండ్లో ఉండాలి. వెయిటేజ్ విషయం క్యాల్కులేట్ చేసి ప్రిపేర్ అవుతే ఎన్టీఏ మిమ్మల్ని చీట్ చేస్తుంది కన్ఫర్మ్. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ నేను ఈ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను సార్, వెయిటేజ్ అసలు నా షిఫ్ట్లోనే రాలేదు, అన్ని షిఫ్ట్లో వచ్చాయంటే ఎగ్జామ్ అయిపోయింది, మీకున్న లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది, ఇప్పుడు వెయిటేజ్ రాలేదు సార్ అంటే ఎవరు ఏం చేస్తారు? ఎన్టీఏ ఎక్కడ ఒక బాండ్ పేపర్ మీద నేను ఇంత వెయిటేజ్ ఇస్తానని చెప్పి ఏ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ అనేది మెన్షన్ చేయలేదు. సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ ఎంత సిలబస్ మాత్రమే ఇచ్చింది. ఒక చాప్టర్కి ఇన్నే క్వశ్చన్స్ ఇస్తాను, లేదంటే ఒక చాప్టర్కి హై వెయిటేజ్, ఒక చాప్టర్కి లో వెయిటేజ్ ఇస్తానని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ చాప్టర్ ఎన్ని వచ్చినాయి అనేది సెగ్రిగేట్ చేసినప్పుడు మీరు చూసుకునేది తప్ప పర్ఫెక్ట్గా ఈ చాప్టర్ వెయిటేజ్ ఇంత అని లేదు. సో మైండ్ ఇట్ ఎవ్రీవన్. మార్క్స్ నాకు కన్ఫామ్గా రావాలి అనుకునే స్టూడెంట్ ఎవరైనా ఉంటే ప్యాటర్న్ ఇలానే వస్తుందని ఫిక్స్ అవ్వకండి. జనవరిలో వచ్చినట్టుగా సేమ్ అంతకంటే డిఫికల్టీగా రావచ్చు, ఈజీగా రావచ్చు, లేదు డిఫరెంట్ ప్యాటర్న్, ఇంకా డిఫరెంట్ లెవెల్లో ప్యాటర్న్ కూడా రాకపోవచ్చు. ఎలా వచ్చినా మీరు ఒక చాప్టర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు దానిలో రావాల్సిన మార్క్స్ మీకు వచ్చేలాగానే చూసుకోవాలి. వెయిటేజ్ విషయంలో నేను ఒక 10 చాప్టర్లు కంప్లీట్ చేస్తే 10 చాప్టర్ల వెయిటేజ్ ఒక 30 క్వశ్చన్స్ అనుకొని ఫిక్స్ అయిపోతే మాత్రం ఇంతకంటే బ్లండర్ మిస్టేక్ ఇంకోటి ఉండదు. సో ఇప్పటికి క్లారిటీగా అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్యాటర్న్ విషయంలో మీరు సెషన్ 1లో చేసిన మిస్టేక్స్లో మళ్ళీ చేయకుండా ఉండేలాగా ఎన్టీఏ విషయంలో పేపర్స్ సెట్టింగ్ విషయంలో కానీ వెయిటేజ్ విషయంలో కానీ దేన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఎవరు చెప్పినా మీకు నేను మన ఛానల్లో ముందు చెప్పాను ఒక విషయం, మీకు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చినా మంచి పర్సంటేజ్ వస్తుంది, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి అనేది రిజల్ట్ రావడానికి 10 days బిఫోర్ చెప్పాను. ఆ వీడియో ఇంకా మన ఛానల్లో ఉంది, అది చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఇంత పర్టికులర్గా చెప్పడానికి గల రీజన్ 4 years 11 years బ్యాక్ పేపర్స్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. జనవరికి ఏప్రిల్కి నేను చాలా ఇయర్స్ పేపర్స్ చూశాను, స్టూడెంట్స్తో మాట్లాడాను, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత పర్టికులర్గా డీటెయిల్గా మీకు చెప్తున్నాను. సో ఎవరు మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను. మీకు ఏ మెంటర్షిప్ కావాలంటే దానికి సంబంధించిన ఫీ అమౌంట్ పే చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.